ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రముఖ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సూర్యోస్మిత. పితృపక్షాలు వస్తున్నాయి కదా, ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? అంటే దేవీ దేవతల కన్నా ముందు ప్రసన్నం చేసుకోవాల్సింది, ప్రసన్నం చెందాల్సింది మన పితృదేవతలు అంటూ ఉంటారు, దేవతలతో పోల్స్తూ ఉంటారు కదా. మరి ఈ 15 రోజు పాటు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఆల్రెడీ మనకి ఒక 5-6 రోజులు అయిపోయినాయి అమ్మా. అంటే మెయిన్ మహాలయ అమావాస్య చివరిది పెద్దది, దానికోసం ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటాం. అంటే ఈ 15 రోజులు అసలు ఫస్ట్ మహాలయము అంటే అర్థం ఏంటి? లయం అంటే కలిసిపోవడం, మహాలయం అంటే మొత్తం పెద్దగా కలిసిపోవడం. ఎవరైతే దుష్టులు దుర్మార్గులు ఉన్నారో ప్రకృతిలో, ప్రకృతికి వ్యతిరేకంగా ఉన్నారో అవన్నీ కూడా పరమేశ్వరుడు లయకారకుడు అంటాం కదా, పరమేశ్వర శక్తి లయం చేసేస్తుంది. అందుకని మనం వరదలు ఉధృతులు భాద్రపద మాసంలో అనావృష్టిగా, అతివృష్టి అనావృష్టిగా జరిగేటువంటి పరిస్థితులని మనం మెరుగుపరచటం కోసం ఈ రోజుల్లో పితృపక్షాలు, పితరులు అనే ఒక లోకంలో ఉన్నటువంటి దేవతలకి, మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు కాదు, వాళ్ళకి ఈ మహాలయ పితృపక్షాల్లో చేసేటువంటి పితరులకి సంబంధం లేదు. ఇది దాన్ని అలా మార్చేశారు. ఇప్పుడు నేను ఈ ఇన్స్ట్రుమెంట్ని విడిచిపెట్టి వెళ్ళిపోయా. ఓకే, నేను ఎక్కడికి వెళ్తాను? నేను చేసినటువంటి పాపకర్మలను అనుసరించి ఇంకొక జన్మకు వెళ్ళిపోతాను అంతే తప్ప మీరు ఏమైనా పెడతారా అది తినేసి వెళ్తాను అన్నట్టు ఉండను. 12 రోజులు, 11వ రోజుతో మనకి కర్మలు క్లియర్ అవుతాయి. అంత్యేష్టి కర్మ మనం షోడశ కర్మలు పుట్టిన దగ్గర నుంచి సీమంతోపాఖ్యానం దగ్గర నుంచి అంత్యేష్టి కర్మలో మధ్యలో జరిగేవన్నీ 16 షోడశ సంస్కారాలు అంటారు. ఇది అంత్యేష్టి కర్మ అయిపోయింది. ఆఖరిది అన్న తర్వాత ఇంకేముంటాయి? భోజనం చేస్తేనమ్మ చివరిలో మజ్జిగేసి ఉప్పేసారు, చీకటి వేసుకున్నాం, ఇంక తర్వాత ఏం పెడతారంటే అర్థం లేదు. అందుకని ఏంటంటే ఇక్కడ పితృలోకము అనేది ఒక లోకం ఉంది. అది చాలా జ్ఞానవంతమైనటువంటి లోకం. మన జన్మకి కారణభూతమైనటువంటి లోకం అది. మన జన్మకి కారకులు వీళ్ళు, మన జన్మకి కారణభూతం. ఒక డిజైన్ చేసింది ఒక లోకం, అది పితృలోకం అంటారు. అదొక వ్యవస్థ. వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే దేవతా వ్యవస్థకు ముందు ఉండేటువంటి గణాలు అవి. వాళ్ళకి మనం చేయాలి. ఈ మహాలయం కదా, సృష్టిలో వినాశనం జరగబోతుంది కాబట్టి వాళ్ళని వేడుకోవడానికి మనం చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు, యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి. తద్వారానే పదార్థం రూపం మార్చుకుని వెళుతోంది. కానీ అసలు ఏ పూజలు పునస్కారాలు పుణ్యకార్యాలు అసలు ఏవి చేయం కదండి 15 రోజులు రివర్స్ గా. పుణ్యకార్యాలు ఎక్కువగా చేయాలమ్మా. గణపతి నవరాత్రులు ఈ భాద్రపద మాసంలో వచ్చింది, ఇందులోనే ఉందిగా. ఇక్కడ నుంచి మనకి పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. పుణ్యకార్యం అంటే ఏంటి? శుభకార్యాలు ఉండవు అంతే, కానీ పుణ్యకార్యాలు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు పితృదేవతలకు చేసేటువంటి తిలోదకాలు తర్పణాలు ఇవన్నీ వైదిక విధానమే కదా, మంత్రాలు చదువుతారు కదా, అది పుణ్యకార్యమేగా. ఇక్కడ ఒక పిడికెడు అన్నాన్ని మీరు తర్పణాల కింద వదిలేసి నీటిలో విడిచిపెట్టేస్తారు, చేరిపోతుంది పితృలోకానికి. ఒక భూతయజ్ఞం అవుతుంది, నీటిలో ఉండేటువంటి జలచరాలకి ఆహారం పెట్టినట్టు అంతే. కానీ ప్రసాదం వెళ్ళాలి, పితృలోకానికి వెళ్ళాలంటే అది హవిస్సు ద్వారా మాత్రమే వెళుతుంది. అంటే చాలామంది చెప్తారు, అమెరికాలో ఉన్నటువంటి కుర్రవాడికి డబ్బులు పంపించాల్సి వస్తే ఇండియాలో రూపాయల్లో డిపాజిట్ చేస్తే అమెరికాలో ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఇక్కడ మనం ఇచ్చేటువంటి తర్పణాలు వాళ్ళకి వెళతాయి. తర్పణం అంటే తృప్తిపరచటము, శ్రాద్ధము అంటే శ్రద్ధగా చెయ్యి పని. ఉన్నప్పుడు పెట్టకుండా పోయిన తర్వాత మీరు సంతర్పణలు తర్పణాలు శ్రాద్ధాలు చేసేస్తే అయిపోతుందా? ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎవరైతే జన్మనిచ్చారో ఈ 15 రోజులు వాళ్ళ సేవ చేయండి. మనకు ప్రతినిత్యము యజ్ఞాలు ఉంటాయి, పంచయజ్ఞాలు ఉంటాయి. బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దైవయజ్ఞము, మానవ యజ్ఞము, ఇలా మనం పంచభూతాలని చేసేటువంటి యజ్ఞాలు ఉంటాయి. అవి చెయ్యకుండా ఈ 15 రోజులు చేస్తే సరిపోతుందా? ప్రతినిత్యము చేయాలి. ప్రతినిత్యము భూతయజ్ఞం చేయాలి, ప్రతినిత్యము దైవయజ్ఞం చేయాలి, ప్రతిరోజు బ్రహ్మయజ్ఞం చేయాలి. బ్రహ్మయజ్ఞం చేయడం అంటే సంధ్యావందనం చేయడం. భూతయజ్ఞం అంటే పశుపక్షాదులకి మనం తింటున్న ఆహారం ఒక గుప్పెడు ఆహారం పెట్టడం. పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులకి తృప్తిగా భోజనం పెట్టడం, వాళ్ళ సపర్యలు చూడడం, వాళ్ళ ఆరోగ్యాలు బాగోగులు చూసుకోవటం.
అలాగే మనం బంధుమిత్రులకి ఏమైనా కష్టాలు ఉన్నాయో తెలుసుకోవడం, వాళ్ళకి సహాయం చేయడం. ఇవి కాకుండా ఈ 15 రోజులు ఏదో ఉన్న చేసేస్తుంటే సరిపోద్దా? ఇది కాదు. ఈ 5 కనీసం ప్రతినిత్యం 2-3 చేస్తూ ఉన్నవాడు తరిస్తాడు. ఇది వైదికంగా ఉంటుంది. ఇది చెయ్యాలి కంపల్సరీ. మనకు ఉన్నటువంటి దేవాలయాల్లో మీరు పితృపక్షాల్లో చేసేటువంటి, మహాలయ పక్షాల్లో చేసేటువంటిది, పితృదేవతలకు చేసేది ఏంటి అంటే, దేవాలయాల్లో మనకి ఇచ్చినటువంటి దేవాలయాలు ఆగమశాస్త్రం ప్రకారం యజ్ఞం చేయడం ద్వారా వాళ్ళు హవిస్సుని పంపిస్తారు. అది అగ్నిదేవుడు పట్టుకెళ్ళి పితృలోకానికి ఇస్తాడు. ఇంకా ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఇది తప్ప ఇంకోటి ఏది కాదు. మనకు ఉన్నటువంటి దేవాలయాల్లో గణపతి హోమము, మహాలక్ష్మి, గణపతి, అక్కడ మంత్రాలు ఉంటాయి. పంచభూతాలకి ఆహారం ఇవ్వడం ఉంటుంది, భూతశుద్ధి ఉంటుంది. ఇవి చెయ్యట్లేదు ఎవరు. ఇవి చెయ్యండి, బాగుంటారు. అంతేగాని చనిపోయిన వాళ్ళ పేరు మీద మంచిదే, వాళ్ళంటే ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళ పేరు మీద ఒక జత బట్టలు లేని వాళ్ళకి ఇవ్వడం మంచిది. అలాగే వాళ్ళ పేరు చెప్పి ఒక కుటుంబానికి స్వయం పాక దానం ఇవ్వడం మంచిది. శ్రాద్ధాలు పెట్టడం ఇవి కాదు. శ్రద్ధ కలిగి చేసేటువంటి తృప్తి కార్యాన్ని శ్రాద్ధము, తర్పణము అన్న. తిలోదకాలు ఇవ్వటం మంచిదే. అవి అంటే ఒరిజినల్గా ఏంటంటే అలక్ష్మీ దోష పరిహారార్థం తిలల్ని పేస్ట్గా వేసి ఒళ్ళంతగా రాసుకుని మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అనే ప్రక్రియ ఉంటుంది. అది నదీ పరివాహక ప్రాంతాల్లో చేస్తే చాలా మంచిది. మన శరీరాన్ని పట్టుకున్నటువంటి దరిద్రాలు, అంటే వాతం అనే ఒక రోగం ఉంటుంది. అది నువ్వుల పిండితో ఒండ్లను అద్దుకోవడం ద్వారా ఆ రోగం తగ్గుతుంది. నువ్వుల నూనె రాసుకుంటే వాతం తగ్గుతుంది, నిప్పులు తగ్గుతాయి అంటారు కదా. ఇది నల్ల నువ్వులను ముద్దగా చేసి ఒంటికి రాసుకోవటం, అది కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటుంది. దానివల్ల మైల పోతుంది అంటారు, మైల శుద్ధి. ఇవన్నీ అంటే ఇప్పుడు నీరు బాగుంటాయి కాబట్టి ఆ జలాశయాల్లో స్నానం ఆచరించడం, అక్కడ సంధ్యావందనం చేయడం, అవన్నీ కొన్ని మిగిలినవి అవి తర్పణాలు, శ్రాద్ధాలు. మనకు అనుకూలమైనవేవో అవి పెట్టేసుకున్నాము. మనకు అనుకూలంగా సులువుగా ఉన్నాయి. ఇది బాగుందమ్మా, ఈ తప్ప ఇంకేం చేయలేను. పొద్దుటే సంధ్యావందనం చేసే ఓపిక ఎవరికి లేదు, ఎందుకంటే పొద్దుటే లేవట్లేదు. సంధ్య సమయంలో ఎవరు లేవట్లేదు. నదీ జలాలు ఎలాగ లేవు, మనం ఎలాగ అరణ్యాల్లో అపార్ట్మెంట్లో ఉంటున్నాం. అందుకని నదీ పోయింది, నదీ స్నానం పోయింది. అందుకని వీటిని కొంచెం కుదిరినంత వరకు జాగ్రత్తగా, కనీసం అమావాస్య మహాలయం చివరి రోజు అయినా సరే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల దగ్గరకు వెళ్ళి అక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరిపించి అన్నదానం చేయిస్తే అది నేను అనుకుంటున్నటువంటి పితృలోకం కాదు. మనల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి పితృగణాలు సెపరేట్గా ఉన్నారు. వాళ్ళకి శక్తి అంది మనల్ని ఆశీర్వదిస్తారు. మనల్ని, మన తల్లిదండ్రుల్ని, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అద్భుతమైనటువంటి ముక్తి మోక్ష మార్గాలు చేకూరుతాయి. జనరేషన్స్ అంతా బాగుంటాయి అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సురేష్ సూర్యోస్మిత.